భారత క్రికెట్‌కు సంబంధించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించే మొన్నటి వరకు డిస్కషన్స్ ఉండేవి. టీమిండియా గెలిచిందా? ఓడిందా? ఎవరెలా ఆడారు? అనే చర్చలే నడిచేవి. కానీ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేయడంతో ఇప్పుడు టీమిండియా ఫ్యూచర్ గురించి డిస్కషన్స్ ఊపందుకున్నాయి. సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలో నెక్స్ట్ ఎవరు రిటైర్మెంట్ ఇస్తారు? వాళ్లను ఎవరు రీప్లేస్ చేస్తారు? అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే కోహ్లీ రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాల మీద అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ రియాక్ట్ అయ్యాడు. విరాట్ ఇప్పట్లో రిటైర్ అవ్వడని, వన్డే ప్రపంచ కప్ 2027 వరకు అతడు ఆడతాడని క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాతే రిటైర్ అవుతాడని చెప్పాడు. ఓవరాల్గా మరో 5 ఏళ్ల పాటు పక్కా అతడు క్రికెట్లో కొనసాగుతాడని స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా టెస్టుల్లో విరాట్ వరుసగా విఫలమవుతున్నాడు. పెర్త్ టెస్ట్లో సెంచరీ బాదిన తర్వాతి మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దాంతో విరాట్ కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు విరాట్ కోహ్లీ ఇక రిటైర్మెంట్కు దగ్గరవుతున్నాడనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయం మీద కోచ్ రాజ్కుమార్ శర్మ స్పందించాడు. కోహ్లీ సరిగ్గా ఆడట్లేదని అనడం కరెక్ట్ కాదన్నాడు. 2008లో భారత జట్టులోకి అడుగుపెట్టినప్పటి నుంచి కోహ్లీ బాగా పర్ఫామ్ చేస్తున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ వస్తున్నాడని చెప్పాడు. అలాంటోడ్ని సరిగ్గా ఆడడం లేదని అనడం సరికాదని రాజ్కుమార్ శర్మ అన్నాడు. కేవలం 2 ఇన్నింగ్స్ల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అలా అంటారా? ఆసీస్తో ప్రస్తుత సిరీస్లో అతడు ఆల్రెడీ ఒక సెంచరీ బాదాడని తెలిపాడు. ఈ సిరీస్లో ఎంతమంది ఆటగాళ్లు సెంచరీలు కొట్టారో చెప్పండి అంటూ రివర్స్ ప్రశ్నలు వేశాడు కోహ్లీ కోచ్ రాజ్కుమార్ శర్మ. అయితే తాను విరాట్ కోహ్లీతో తరచూ మాట్లాడుతుంటానని తెలిపాడు. తన ఆటలో లోపాలు, ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయనేది కోహ్లీ ఈజీగా పసిగట్టి మార్చుకుంటాడని రాజ్కుమార్ వెల్లడించారు. రాజ్కుమార్ కామెంట్స్తో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కొంతవరకు స్పష్టత అయితే వచ్చింది. ఇంకొంతకాలం రన్ మెషిన్ టీంలో కొనసాగుతాడని అతని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.